కూడా. ఓకే. సిస్టమ్ డాట్ ఇన్ అంటే మనం టైప్ చేసేది, సిస్టమ్ డాట్ అవుట్ అంటే అది అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేది అని విన్నాను. ఓకే. ఎర్రర్ అంటే ఇన్ అనేది మనము ఇచ్చే ఇన్పుట్ ని ఉంటది, అవుట్ అనేది మనకు వచ్చే అవుట్పుట్ ఉంటది. అది ఓకే. టిపికల్ గా ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. ఇదేంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే. ఓకే. ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ పాయింట్ అదే ఆబ్జెక్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఓకే. మన స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటాం కదండి. స్టాండర్డ్ ఇన్పుట్ అంటే దట్ ఈస్ ఇప్పుడు మనకి ఇన్పుట్ అంటే ఏమేమి ఉన్నాయండి? కీబోర్డు, నెక్స్ట్ మౌస్, లేదంటే ఏదైనా స్కానర్ క్లాస్ లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఇన్పుట్స్ మనం ఏ విధంగా ఇస్తాం సిస్టమ్కి? ఐదర్ జాక్ స్టిక్, మనం గేమ్స్ ఆడేటప్పుడు జాక్ స్టిక్స్, గేమ్స్ రిలేటెడ్ ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి కదా, అవి కానీ, లేదా కీబోర్డ్ కానీ, లేదా మౌస్, ఇవే కదా మనకి ఇన్పుట్స్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ రన్ టైంలో సిస్టమ్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే సమ్ ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే సిస్టమ్ డాట్ ఇన్ అనేది వాడాలి. ఫస్ట్ పాయింట్. ఇది సిస్టమ్ డాట్ ఇన్ అనేది బై డిఫాల్ట్ ఇన్పుట్ డివైస్. ఓకేనా? అంటే ఇన్పుట్ వీ కెన్ గివ్ ఫర్ డిఫరెంట్ వేస్, అవి అవి కస్టమైజ్డ్ వేస్. అవి బై డిఫాల్ట్ గా అనేది సిస్టమ్ డాట్ ఇన్ అనేది బై డిఫాల్ట్ గా వచ్చే ఇన్పుట్ డివైజెస్. ఓకేనా? నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్. ఇదేంటండి? ఇదేం రిప్రజెంట్ చేసిద్ది? ఇది రిప్రజెంట్ అవుట్పుట్ స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే ఏంటండి? స్ట్రీమ్ అంటే ఫ్లో. యా. అంటే మనకి అవుట్పుట్ అని ఇన్పుట్ కానీ సింగిల్ వర్డ్స్ కానీ సింగిల్ లెటర్ కానీ ఉండవు కదా. ఇట్ మే బి మనకి మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు. సో ఆ విధంగా మనం స్ట్రీమ్ గా తీసుకుంటాం. స్ట్రీమ్ అనేది ప్రింట్ స్ట్రీమ్ అనే ఒక క్లాస్ ఉంది మనకి జావా డాట్ లాంగ్ లో. ఆ క్లాస్ లో సిస్టమ్ డాట్ ఇన్, సిస్టమ్ డాట్ అవుట్, సిస్టమ్ డాట్ ఎర్రర్ అనేవి సబ్ మెథడ్స్ అవి. ఓకేనా? బై డిఫాల్ట్ గా మనకి అవుట్పుట్ అనేది ఏది చూపించింది? సిస్టమ్ డాట్ అవుట్ అనేది చూపించింది బై డిఫాల్ట్ గా. ఓకేనా? సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏమో ఇట్ రిప్రజెంట్స్ ఇన్పుట్ స్ట్రీమ్, సిస్టమ్ డాట్ అవుట్ అనేది రిప్రజెంట్ అవుట్పుట్ స్ట్రీమ్. అండ్ బై డిఫాల్ట్ గానేమో సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఇన్పుట్ డివైస్ గా యూజ్ చేస్తాము. బై డిఫాల్ట్ గానేమో సిస్టమ్ డాట్ అవుట్ అనేది అవుట్పుట్ గా డివైజెస్ గా యూజ్ చేస్తాం. అవుట్పుట్ డివైజెస్ ఏమి ఉన్నాయండి మనకి? మానిటర్, ఇవే కదా మనకి స్పీకర్స్, ఇవే కదా అవుట్పుట్. ఆబ్జెక్ట్ అని మనం మెయిన్ చూడాల్సింది. ఓకే, ఆబ్జెక్ట్. దానికి డిఫరెన్స్ ఏంటంటే అది అవుట్పుట్ స్ట్రీమే, ఇది అవుట్పుట్ స్ట్రీమే. దానికి డిఫరెన్స్ ఏంటి? మేబీ ఇందులో ఎర్రర్స్ కూడా చూపిస్తుంది అండ్ గెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ స్ట్రీమ్ లో సిస్టమ్ డాట్ అవుట్ లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, అయినా కూడా బై డిఫాల్ట్ గా ఇది ప్రింట్ చేస్తూ ఉంటుంది. కానీ సిస్టమ్ డాట్ ఎర్రర్ అంటే రెండిట్లో కూడా బై డిఫాల్ట్ గా అవుట్పుట్ డివైస్ అనేది మానిటర్. సిస్టమ్ డాట్ అవుట్, ఆ సిస్టమ్ డాట్ ఎర్రర్ బై డిఫాల్ట్ అవుట్పుట్ డివైజెస్ అనేవి ఏంటంటే మానిటరే. ఓకేనా? కాకపోతే ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ అండ్ సిస్టమ్ డాట్ ఎర్రర్ బోత్ ఆర్ రిప్రజెంట్స్ ద మానిటర్ బై డిఫాల్ట్. అంటే రెండు బై డిఫాల్ట్ గా మానిటర్ ని రిప్రజెంట్ చేస్తాయి అవుట్పుట్ డివైస్ గా. ఓకే, టు సెండ్ ద డేటా అంటే టు సెండ్ ద డేటా ఆర్ రిజల్ట్స్ టు ద మానిటర్. ఓకేనా? నెక్స్ట్ బట్ సిస్టమ్ డాట్ అవుట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే నార్మల్ మెసేజెస్ అండ్ రిజల్ట్స్
వేరే సిస్టమ్ డాట్ ఎర్రర్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఎర్రర్ మెసేజ్. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు జనరల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఇప్పుడు ఈ అవుట్పుట్ డివైజెస్ లో బి వాల్యూ లేదండి మన దగ్గర, అయినా కూడా మనం బి ప్రింట్ చేస్తున్నాం. ఒక్కోసారి బయట గార్బేజ్ వాల్యూ ప్రింట్ చేస్తుందా లేదా సిస్టమ్ డాట్ అవుట్, కానీ ఎర్రర్ అనేది చేయదు. అర్థమైందా? బై డిఫాల్ట్ గా రెండింటికి అదే డిఫరెన్సెస్. ఓకే, ఈ ఎర్రర్ లో ఎర్రర్ అనేది యా ఓకేనా? చేస్తుంది. ఇవి మామూలు జనరల్ గా మనం చూసుకునేది. బై డిఫాల్ట్ గా సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఎప్పుడు వాడతామండి మనం? ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అండి. ఓకే, అండ్ అవుట్ సిస్టమ్ డాట్ అవుట్ అనేది మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ లైక్ వెన్ వి రిసీవ్ అన్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మనం ఒకటి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అని ఒకటి నేర్చుకుంటున్నాం. మనం ఏంటంటే మనం తెలుసుకునేది ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి, అంటే ఒక క్లాస్. ఏంటి ఈ క్లాస్ అనేది ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉంది. ఇప్పుడు మనకి ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ అనేది మెయిన్ క్లాస్, సూపర్ క్లాస్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఓకే, ఇందులో ఇది ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లో సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఒక సబ్ క్లాస్. ఓకేనా? అంటే ఆ సబ్ క్లాస్ సబ్ మెథడ్. అందుట్లో మనం ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అనే ఒకటి ఉంటుంది. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెయింట్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. Where is pen? Yeah, pen. నేను ఒకటి డయాగ్రామ్ చేస్తున్నానండి, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఈ విధంగా వెళ్తుంది అనుకుందాం. ఓకేనా? సింధు ఆర్ ఇదే బి యాక్టివ్, ఎందుకంటే నేను కూడా కొద్దిగా ఎక్కువ చెప్తాను. ఇక్కడ ఏంటంటే మామూలు జనరల్ గా ఇది ఒక ట్యాప్ అనుకుందాం. ట్యాప్ లో మనం డైరెక్ట్ గా మనకి ఐ మీన్ వాటర్ వచ్చేస్తాయండి ట్యాప్ లో, అంటే తిప్పితే వస్తాయండి. ఐ మీన్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా వచ్చేస్తాయంట. ఈవెన్ ట్యాంక్ లో ఫస్ట్ వాటర్ నింపాలి, ఆ వాటర్ నింపినాక నెక్స్ట్ సంథింగ్ ఇన్పుట్ డివైస్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ డివైజెస్ ఒకటి ఉంటుంది కదా ట్యాప్స్ కూడా. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రింటింగ్ జస్ట్ ఒక పేపర్ 10 పేపర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 10 పేపర్స్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇన్పుట్ అనేది సెలెక్ట్ చేసుకుని ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తా కదా. ఓకే, నేను క్లిక్ చేసిన అంటే నేను కీబోర్డ్ లో కానీ మౌస్ తో కానీ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు నా సిగ్నల్స్ అనేవి ఎట్లా వెళ్తాయి, ఫస్ట్ త్రూ కేబుల్స్ ద్వారా. ఓకే, త్రూ కేబుల్స్ ద్వారా ఆ ప్రింటర్ కి సెండ్ అవుతుందా లేదా? అవుతుందండి. అంటే ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది త్రూ కేబుల్స్. ఏంటి సపోజ్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. ఓకేనా? కీబోర్డ్ ఈజ్ మై సిస్టమ్ డాట్ ఇన్. కీబోర్డ్ ఈజ్ మై ఏంటంటే కీబోర్డ్ అంటే ఏంటి, సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా? నేను ఏదైతే ఇచ్చానో అది కీబోర్డ్ లో ఉండిద్ది. ఏంటి నేను ఇచ్చిన వాల్యూని త్రూ కేబుల్స్ ద్వారా వెళ్ళిద్ది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. ఓకేనా? నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ప్రింటర్. దాన్ని మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఒక బఫర్ రీడర్ గా తీసుకునేది. ఓకేనా? బఫర్ రీడర్ గా తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి ఫిజికల్ ఫామ్ గా ప్రింట్ చేసి ఇచ్చింది, దాన్ని డేటా అంటాం. మనకి డేటా డైరెక్ట్ గా వచ్చేసిందండి. ఒక ప్రింట్ ఆఫ్ 10 పేపర్స్ ప్రింట్ కావాలంటే క్లిక్ చేయగానే వచ్చేస్తాయా? రాదు కదా. ఫస్ట్ మనం కీబోర్డ్ లో ఏదైతే సెలెక్ట్ ఇస్తామో
ఆ ఇన్ఫర్మేషన్ ని ఇన్పుట్ గా తీసుకునేది సిస్టమ్ డాట్ ఇన్ అనేది తీసుకునేది. అది త్రూ కేబుల్స్ Okay. ద్వారా ప్రింటర్ కి వెళ్ళాలి, సెండ్ అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని మనం ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటాం. త్రూ కేబుల్స్ ద్వారా వెళ్ళే ఇన్ఫర్మేషన్ ని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అంటాం. వన్స్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ రిసీవ్డ్ బై ద ప్రింటర్, దెన్ ఇట్ విల్ బి మెయింటైనింగ్ సమ్ బఫర్ రీడర్. ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది ఒక బఫర్ రీడర్ లో మెయింటైన్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసి ఒక డేటాగా మనకి ఇస్తుంది. అవునా కదా? Yeah అండి. ఇది ఎట్లా జరిగిద్ది అనేది మనం చూడాలి ఇప్పుడు. ఓకేనా? Okay. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే ఓబీజే, అంటే ఏదో ఒక క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకుంటున్నాము. న్యూ ఇన్పుట్ ఎస్ క్యాపిటల్ స్ట్రీమ్ రీడర్. ఇవేంటంటే ప్రీ డిఫైన్ క్లాసెస్ అండి. ఇవి మనం వచ్చేది కాదు. ఇది మన చాయిస్ Okay. ఏంటంటే ఇక్కడ ఓబీజే అని చూశారు. ఈ ఓబీజే ఇది మన చాయిస్. అంటే ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి కదా, ఇక్కడ ఓబీజే ఇచ్చే మీరు కావాలంటే ఎస్ఐ అని ఇచ్చుకోండి. ఓకేనా? Okay. ఇన్పుట్ స్ట్రీమ్ Yeah. రీడర్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్, సిస్టమ్ డాట్ ఇన్ అనేది Okay. ప్రీ డిఫైన్ క్లాస్. ఓకేనా? Yeah. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. ఓకేనా? అది ఎవరు మనం ఇచ్చిన ఇన్పుట్ ని సిస్టమ్ డాట్ ఇన్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్. ఓకేనా? మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది సిస్టమ్ డాట్ ఇన్ రిసీవ్ చేసుకునేది. Okay. ఆ ఇన్ఫర్మేషన్ ని ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ద్వారా మనం, అంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ద్వారా మనం పంపిస్తున్నాం ఎవరికి? ప్రింటర్ కి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ప్రింటర్ పంపాలంటే ఒక ఆబ్జెక్ట్ తో పంపిస్తున్నాం కదా. మన ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే రిఫరెన్సింగ్ ఓబీజే. ఓకే, OBJ. బఫర్డ్ Yeah. రీడర్. ఇది కూడా మనకి ప్రీ డిఫైన్ క్లాస్. బిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బఫర్. Okay. రీడర్ ఆఫ్ మనం ఇచ్చిన వాల్యూ ఏంటి? ఓబీజే కదా, OBJ. అంతే కదా? Yeah. ఓకేనా? Okay. ఇట్లా ఈ రెండు స్టేట్మెంట్స్ కాదు. మనం ఏదైనా ఒక రన్ టైమ్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ సిస్టమ్ డాట్ ఇన్, కానీ బఫర్ రీడర్ బిఆర్ ఈజ్ ఈక్వల్ న్యూ బఫర్ రీడర్ అని ఇవ్వాలి. లేదంటే Okay. రెండు లైన్లు ఎందుకులే అనుకుంటే మనం డైరెక్ట్ గా ఎటు బఫర్ రీడర్ కి పంపాలి మన ఇన్ఫర్మేషన్ ని. ఇక మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ Okay. క్రియేట్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎందుకంటే సింపుల్ గా రాయాలనుకుంటే బఫర్ రీడర్ బిఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్. చూస్తున్నారండి? న్యూ బఫర్ Yes. రీడర్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్, ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ Stream spelling. సిస్టమ్ డాట్ ఇన్. అంటే ఒకటే లైన్ లో ఇస్తున్నాం మనం. Okay. ఓకేనా? అంటే ఇక్కడ మనం అంటే ఒకటే చిన్నగా మనం చేసుకొని చేస్తున్నాము. మనం ఒకళ్ళు ఎక్స్పర్ట్ అయ్యామనుకోండి, 2 లైన్స్ ఎందుకు అది. ఐ మీన్ ఇందాక మీరు Okay. ఎగ్జాంపుల్స్ లో, మార్నింగ్ ఎగ్జాంపుల్స్ లో ఏ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ 2 ప్లస్ ప్లస్ అని రాసి 2 ప్లస్ 1 అని రాసి తర్వాత 3 అని రాసాం. వన్స్ ఎక్స్పర్ట్ అయిపోగానే 2 ప్లస్ ప్లస్ అనగానే డైరెక్ట్ మనం 3 రాసేస్తున్నాం కదా. అట్లాగే నెంబర్ ఆఫ్ స్టెప్స్ రెడ్యూస్ చేసుకొని డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవడానికి ఇది వాడతాం. ఇవన్నీ ఎప్పుడు వాడతామండి? ఇవి ఇన్పుట్ అవుట్పుట్ అనేది Yeah. Like ఇచ్చేటప్పుడు like మనం ఇన్పుట్ వాల్యూస్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని, అంటే ఒక ప్రాబ్లమ్ ని రన్ టైమ్ లో ఏదైనా మనకి ఇన్పుట్స్ కావాలనుకున్నప్పుడు మన ప్రోగ్రామ్ ఇన్పుట్స్ ఉండవు కాబట్టి రన్ టైమ్ లో ఇన్పుట్ వాల్యూస్ కావాలంటే మనం ఇన్పుట్ డివైజెస్ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి? కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, లేదా ఫోటో కానీ, ఏదైనా ఫోటో, ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ కదా, రన్ టైమ్ లో తీసుకునేవే కదా. ఓకే, అవునండి. సో మనకి కెమెరా కానీ ఇటు మీద డిపెండ్ అవుతాం కదా. సో వాటిని మనం ఇట్లా అంటే ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కానీ ప్రింటర్ స్ట్రీమ్ రీడర్ కానీ ఇట్లా తీసుకుంటాం మరి. ఓకేనా? Yeah. ఒక శాంపిల్ కోడ్ ని మీకు చూపిస్తాను. మీరు రిమైనింగ్ కోడ్ 2-3 ప్రోగ్రామ్స్ మీరు చేసుకున్నాను. ఓకేనా? Okay. క్లాస్ యాక్సెప్ట్. ఓకేనా? క్లాస్ Okay. నేమ్ ఏంటంటే ఇక్కడ నాది OBJ. Oh, sorry. పబ్లిక్ స్టాటిక్. నా క్లాస్ నేమ్ ఏంటి? క్లాస్ నేమ్ ఏంటి సింధు? Accept. Yeah. Accept అండి. యా. ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ రాశాను నేను?
క్లాస్ నేమ్ ఇచ్చారు, దాన్ని మెయిన్ మెయిన్ మెథడ్ ఇచ్చారు. అదే ఎందుకు ఇచ్చాను అట్లా అంటున్నా. ఒక క్లాస్ ని మనం మెయిన్ మెథడ్ లేకుండా రన్ చేయలేమా? అది డిపెండ్స్ అండి, చేయలేము. ఎందుకని? అది ఇప్పుడు మనం అవుట్పుట్ రన్ చేసినప్పుడు ఫస్ట్ అది మెయిన్ మెథడ్ కే వెళ్ళిద్ది. మెయిన్ మెథడ్ తర్వాతే నెక్స్ట్ లైక్ నెక్స్ట్ మెథడ్స్ లైక్ నెక్స్ట్ మెథడ్స్ ఆర్ నెక్స్ట్ వాటికి వేరియబుల్స్ వాటికి వెళ్ళిద్దండి, కండిషన్స్ వాటికి వెళ్ళిద్ది. కనబడుతుంది స్క్రీన్ నాది? యా కనిపిస్తుందండి. ఏం చేశాను నేను ఇక్కడ? బఫర్ రీడర్ ఏం ఏదో చేశా కదా, ఏం చేశాను నేను ఇక్కడ? చూడండి నేను ఏంటి బఫర్ రీడర్ ఇచ్చి న్యూ బఫర్ రీడర్ ఇచ్చారు. ఆబ్జెక్ట్ నేమ్ ఏమో న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఇచ్చారు, system.in. ఓకే, యా దేనికి అట్లా ఇచ్చాను నేను? ఏంటండి? నేను అంటే బఫర్ రీడర్ బిఆర్ అని అట్లా ఎందుకు ఇచ్చాను అంటున్నా. బఫర్ రీడర్ బిఆర్ అంటే దాని షార్ట్ కట్ బిఆర్ ఫర్ బఫర్ రీడర్. అట్లా కాదు, అదే మీరు బఫర్ రీడర్ బిఆర్ అంటే షార్ట్ కట్ అని కాదు. బఫర్ రీడర్ దగ్గర బఫర్ రీడర్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్, దాని యొక్క ఆబ్జెక్ట్. నేను అక్కడ బిఆర్ ప్లేస్ లో మీరు మీ సింధు ఎస్ఐఎన్ అని కూడా పెట్టుకోవచ్చు అని చెప్పా కదా. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ దగ్గర పైన నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓబీజీ అని పెట్టినప్పుడు ఇక్కడ సింధు అని పెట్టుకోవచ్చు, ఇక్కడ సింధు 1 అని పెట్టుకోవచ్చు, లేదా రవి అని పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ మన ఇష్టం. ఇది ఆబ్జెక్ట్ నేమ్, ఇట్స్ అవర్ చాయిస్. బఫర్ రీడర్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్. బఫర్ రైడర్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి మనది? నేను చెప్పా కదా, సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంటి మనది? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్, అంతే కదా మనం చేసేది. సో ఇది ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి? బఫర్ రైడర్ అనేది మన క్లాస్ ఉంది ఇక్కడ మనకి, మన ప్రాజెక్ట్ లో ఎక్కడ లేదు మన క్లాస్ ఇక్కడ. ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్ జేడీకే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ లో ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా ఈ ప్యాకేజ్ డిఫైన్ చేశారు. సో మనం జావా డాట్ లాంగ్ డాట్ ప్యాకేజ్ ని మనం యాక్సెస్ చేసుకొని బఫర్ రీడర్ అనే ప్యాకేజ్ ఆ క్లాస్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. టు యాక్సెసింగ్ ఫర్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ క్లాసెస్ వీ హ్యావ్ టు క్రియేట్ ఫర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఫర్ దట్ ఆబ్జెక్ట్ వీఆర్ క్రియేటింగ్ హియర్. సో ద సింటాక్స్ ఫర్ క్లాస్ ఈజ్ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్, అంతే కదా మనం చేసేది. సో నేను అదే చేశాను. బఫర్ రీడర్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్. ఓకే, బిఆర్ అనేది బఫర్ రీడర్ యొక్క ఆబ్జెక్ట్ నేమ్. అంటే కానీ బఫర్ రీడర్ అంటే షార్ట్ కట్ అని కాదు, అక్కడ ఆబ్జెక్ట్. సో యూ హ్యావ్ టు గివ్ ఫర్ యువర్ ఓన్ నేమ్. ఓకే, అది మెయిన్. యా ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కి ప్రింట్ డిఫరెన్స్ ఏంటి సింధు? ప్రింట్ అంటే ఒకటే లైన్ అండి. ప్రింట్ అంటే నెక్స్ట్ లైన్ కి ఆ సెంటెన్స్ అనేది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది, లేదంటే అంత సేమ్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే, బేసిక్స్ బాగానే గుర్తు పెట్టుకున్నావు. అంటే అవి కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నవి గుర్తున్నాయండి. లైక్ కొన్ని అంటే మళ్ళీ వాటిని టచ్ అయినవి మర్చిపోయాను. ఏం లేదు, జస్ట్ మీకు ప్రాక్టీస్ ప్రాబ్లం అంతే, ఏం లేదు. ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మీరు మర్చిపోయారండి. ఓకేనా? ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ లో ఏదైనా ఇన్పుట్ రన్ టైమ్ లో తీసుకోవాలంటే ఏ ఫంక్షన్ వాడేవాళ్ళం మనం? సి ప్రోగ్రామ్ లో ఏదైనా ఇన్పుట్ వాల్యూస్ రన్ టైమ్ లో తీసుకోవాలంటే ఏం వాడేవాళ్ళం మనం? స్కానర్ క్లాస్ ఐడియా ఉందా? స్కానర్ క్లాస్. స్కానర్ ఉంది. మనం ఇన్పుట్స్ అనేవి మనం ఇస్తాము లైక్ అవుట్పుట్ లో. అది అవుట్పుట్ కాదు, అవుట్పుట్ అంటే రన్ టైమ్. అది దాన్ని మనం మీరు అవుట్పుట్ అన్నారు చూడండి, దాన్ని రన్ టైమ్ అంటాం. రన్ టైమ్ లో ఇన్పుట్ వాల్యూస్ అట్లా. రన్ టైమ్ లో ఇన్పుట్ వాల్యూస్ తెలుసండి. స్కానర్ ఇస్తాము, ఇంపోర్ట్ చేస్తాము జావా ఫైల్స్. సేమ్ వే మనం ఇక్కడ రన్ టైమ్ లో ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నాం.
రన్ టైమ్ లో ఇన్పుట్ వాల్యూస్ ఓకే ఇచ్చినాక వచ్చే అవుట్పుట్ ఉండేది కదా, దాని అవుట్పుట్ అంటాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుట్పుట్. అంతేగానే మనం యా ఇంకా ఇన్పుట్స్ మీద ఐ మీన్ డిపెండ్ అయ్యి ఇంకా అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తున్నాను అవుట్పుట్ అన్నాం. వన్స్ ఇఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ డస్ నాట్ రన్ డిపెండ్, టైమ్ రన్ టైమ్ లో ఏం డిపెండ్ కాకపోతే దాని అవుట్పుట్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఇది చూడండి, ఓకే ఫుల్ స్క్రీన్ కనబడుతుందండి మీకు? యా కనిపిస్తుందండి. ఏమన్నా ఇది గో టు మీటింగ్ ఐకాన్ ఏమైనా కనబడుతుంది ఏమన్నా? లేదండి. ఓకే ఓకే, నాకు కనబడుతుంది. ఓకే, ఇది పక్కకి మార్చారు. నోట్ ప్యాడ్ ఓకే, కనిపిస్తుంది. ఇందుట్లో మన ఫస్ట్ లైన్ ఏంటి, మన ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ ఏంటి? యాక్సెప్ట్ అండి. యాక్సెప్ట్. సో మనకి ప్రతి క్లాస్ కి ఇప్పుడు మన జావాలో ఏ ప్రాజెక్ట్ అయినా కానీ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఎక్కడ మనం కంపైల్ చేసేది ఎవరండి జావాలో? రన్ చేసేది రన్ కాదు, కంపైల్ చేసేది. జావా ప్రోగ్రామ్ ని ఎవరు కంపైల్ చేస్తారు? జావా ప్రోగ్రామ్ కంపైల్ జేవిఎం. జేఆర్ఈ. మనం మీకు చెప్పాను నేను పీడిఎఫ్ క్లియర్ గా. జేఆర్ఈ రన్ జేఆర్ఈ టైమ్ జావా మెథడ్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే యా ఇది యా అందుట్లో జావాసి కంపైలర్ అనేది కన్వర్ట్ చేసింది. అంటే మన డాట్ జావా ఫైల్ ని డాట్ క్లాస్ ఫైల్ గా కన్వర్ట్ చేసింది. ఓకేనా? ఓకే ఎవరు యా యా ఎక్కడ రన్ అయ్యింది ప్రోగ్రామ్స్ అన్ని? జేవిఎం లో రన్ అవుతాయి. జేవిఎం లో రన్ అవుతాయి. సో జేవిఎం కి రన్ అవ్వాలంటే, సో ఇన్ జేవిఎం విచ్ వన్ ఈజ్ ఫస్ట్ లుకింగ్ ఇన్ జావా ప్రోగ్రామ్, జావా ప్రాజెక్ట్? డాట్ డాట్ క్లాస్ ఫైల్. Yeah, in dot class file it will be looking, it's nice, but where it is starting? అంటే ఎక్కడ నుండి మెయిన్ స్టార్ట్ మెథడ్ చేసేది? ఇప్పుడు నా దగ్గర ఫర్ అంటే ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ లోనా అండి స్టార్ట్ చేసేది? ప్రోగ్రామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక వర్క్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట నుండి స్టార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ యా చేసినప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఏది ఫస్ట్ జేవిఎం కి? మీకు మొన్న క్లాస్ లో చెప్పినాను చాలా క్లియర్ గా. స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు నాది ఒకటే క్లాస్ ఉందండి, ఒకటే క్లాస్ లో 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పటికీ ఏంటి యా ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ మెథడ్ అయిందంటే దగ్గర మెయిన్ మెయిన్ మెథడ్. మెయిన్ మీద నుండి స్టార్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నా యా దగ్గర 100 క్లాసెస్ ఉన్నాయి. 100 క్లాసెస్ లో ఒకటే క్లాస్ కి మెయిన్ మెథడ్ ఉంది. సో 100 క్లాసెస్ ఎగ్జిక్యూట్ చేసిద్దా లేదా మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ఎగ్జిక్యూట్ చేసిద్దా? మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ఎగ్జిక్యూట్. సో అల్టిమేట్ గా నా ప్రోగ్రామ్ లో జేవిఎం ఏది రన్ చేసేదంటే విచ్ క్లాస్ ఫస్ట్ ఇట్ లుకింగ్ ఫర్ విచ్ క్లాస్ హ్యావింగ్ ద మెయిన్ మెథడ్. సో ఇట్ గో టు దట్ మెథడ్. మెయిన్ మెథడ్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ అండ్ వన్స్ ఎండింగ్ విత్ ద, అంటే మెయిన్ మెథడ్ స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయ్యేదాకా మెయిన్ మెథడ్ లోనే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈ ఈ ఓకే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఈ ఈ ఈ జర్నీలో ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్, ఇన్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్, ఇఫ్ ఎనీథింగ్ డిపెండింగ్ ఆన్ అదర్ క్లాసెస్ ఆర్ అదర్ మెథడ్స్ or other input things, then the control will go to that place and it is getting that values. అంటే ఏదైనా ఓకే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ మధ్యలో ఏదైనా మన క్లాస్ అనేది వేరే క్లాస్ కానీ వేరే మెథడ్స్ మీద కానీ ఏదైనా డిపెండ్ అయి ఉంటే కంట్రోల్ అనేది ఆ క్లాస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్పుట్ వాల్యూస్ కానీ అవుట్పుట్ వాల్యూస్ కానీ తెచ్చుకొని ఎగ్జిక్యూట్ చేసేది. కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ నుండి ఎండ్ అయ్యింది? ఏ క్లాస్ లో అయితే మెయిన్ మెథడ్ ఉందో ఆ క్లాస్ మెథడ్. లోనే మెయిన్ మెథడ్ స్టార్టింగ్ నుండి మెయిన్ మెథడ్ ఎండింగ్ మధ్యలోనే జరిగిద్ది. 100 యా క్లాస్ 100 క్లాసెస్ ఉందంటే జేవిఎం 100 క్లాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయదు. 100 అవునండి. క్లాసెస్ ఉన్నప్పటికీ ఏ క్లాస్ లో అయితే మనకి మెయిన్ మెథడ్ ఉందో ఆ క్లాస్ స్టార్టింగ్ నుండి ఆ క్లాస్ ఎండింగ్ మధ్యలోనే అది ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఈ మధ్యలో ఏదైనా ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ చేయదు. యా ఓకేనా? మీరు గమనించిన ఇందాక మన మన ప్రాజెక్ట్స్ లో మార్నింగ్ మనం చేసిన ప్రాజెక్ట్ లో సింధు యా org.సింధు.సర్వీస్, org.సింధు.సర్వీస్ 1, సర్వీస్ 2 అట్లా సర్వీస్ 3 మనం 4 ప్యాకేజెస్ క్రియేట్ చేసాం కదా. అవునండి. ఆ ప్యాకేజెస్ లో మనం ఏ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నాం ఆ ప్రోగ్రామే రన్ అవుతుంది. వై రిమైనింగ్ ప్రోగ్రామ్స్ డస్ నాట్ రన్నింగ్ రిమైనింగ్ డస్ నాట్ గివ్ అవుట్పుట్? ఎందుకనే? అది మెయిన్ మెథడ్ లేనందుకు. మీరు మిగతాటిట్లో కూడా ఉన్నాయి మెయిన్ మెథడ్, మీరు గమనించారో లేదు? ఓకే అది అండి అది అక్కడికి కండిషన్ ఫెయిల్ అవుతున్నందుకు. కండిషన్స్ కాదు, ఇంకొంచెం క్లారిటీ రావాలంటే మీరు ఇంకొద్దిగా బేసిక్ లెవెల్ చెప్తే మీకు అర్థమైతే, అంటే ప్రాజెక్ట్ లెవెల్లోకి వెళ్ళాక మీకు అర్థమైంది. ఫస్ట్ ఇండివిజువల్ క్లాసెస్ మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఓకే మనకున్న ఎన్ని క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ? ఒకటే క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో ఎన్ని ఉన్నాయి మనకి?
సంథింగ్ ఏదో ఒక 4 లైన్స్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. కాకపోతే ఏం చేస్తాం Yeah. మనం ఇక్కడ సమ్ ఇన్పుట్ వాల్యూస్ ని మనం కీబోర్డ్ నుండి తీసుకున్నాం. సో కీబోర్డ్ నుండి తీసుకోవాలంటే మనకు ఏ క్లాస్ కావాలి, కంపల్సరీగా సిస్టమ్ డాట్ ఇన్ అనేది బై డిఫాల్ట్ గా ఉన్న మెథడ్ సిస్టమ్ డాట్ ఇన్ అనేది. సో అది Yeah. ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ గా తీసుకుని మనం ఇచ్చిన ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ తీసుకొని ఆ వాల్యూస్ బఫర్ రీడర్ కి ఇచ్చింది. ఓకేనా? Okay. ఓకేనా అండి? సో Yeah. బిఆర్ అనేది ఏంటి, బఫర్ రీడర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకేనా? Okay. సో యూజింగ్ బిఆర్ వీఆర్ గెటింగ్ ద ఇన్పుట్. ఓకేనా? Okay. ఇక్కడ Okay. మనం ఇచ్చిన ఇన్పుట్ అది ఇంటిజరా, ఫ్లోటా, క్యారెక్టరా మనకు తెలియదు కదా. ఓకే, Okay. సపోజ్ నేను ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ క్యారెక్టర్ అనుకుంటున్నా. ఓకేనా? ఫర్ Okay. ఎగ్జాంపుల్ అంటే నేను ఏది ఇచ్చినా దాంట్లో మనకు తెలియదు. బై డిఫాల్ట్ గా నేను ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ అన్ని స్ట్రింగ్ గా తీసుకునేది. ఏంటి, బిఆర్ అనేది ఆబ్జెక్ట్ ఇది. ఓకేనా? బిఆర్ అనేది ఆబ్జెక్ట్. సో ఐ హావ్ టు కన్వర్ట్ బిఆర్ ఇంటూ ద ఇంటిజర్ సంథింగ్ డేటా రిలేటెడ్ టైప్. ఓకేనా? సో నాకు వచ్చిన వాల్యూస్, ఇన్పుట్ వాల్యూస్ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ ని క్యారెక్టర్ డేటా టైప్ రిలేటెడ్ వాల్యూగా చేంజ్ చేయాలనుకున్నా. సో ఆ వాల్యూస్ ని రీడ్ మెథడ్ లో నేను అసైన్ చేసి బిఆర్ డాట్ రీడ్ అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ వాల్యూస్ ని క్యారెక్టర్ రిలేటెడ్ డేటా టైప్ గా చేంజ్ చేస్తున్నాను. Okay. ఓకేనా? అదే నేను ఇంటిజర్ అనుకోని ఇంట్ సంథింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఆర్ డాట్ రీడ్ అని ఇస్తా. ఓకేనా? Okay. సింధు వింటున్నారు? అర్థమైందా? Yeah. Yeah. మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ఎట్లా రీడ్ అవుతుంది? బిఆర్ BR ఆబ్జెక్ట్. dot అంటే బిఆర్ అంటే ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్. object name. మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ఆబ్జెక్ట్ కి అసైన్ చేసాం. ఇట్స్ నాట్ వేరియబుల్, ఇట్స్ నాట్ డైరెక్ట్ వాల్యూ. Okay. ఓకే, ఆబ్జెక్ట్ వి కాంట్ యాక్సెస్ డైరెక్ట్లీ టు డూయింగ్ ఫర్ మల్టిపుల్ లైక్ బిజినెస్ లాజిక్. మనం ఏం చేయాలన్నా కూడా ఆబ్జెక్ట్ మనం ఏం చేయాలి. సో ఆబ్జెక్ట్ వి హావ్ కన్వర్టింగ్ ఇన్ టు ద మనకి రిక్వైర్డ్ డేటా టైప్ లోకి మనం మార్చాలి. సో ఇక్కడ నేను క్యారెక్టర్ డేటా టైప్ లో మారుస్తున్నా కాబట్టి chh is equal br డాట్ రీడ్. ఇది ప్రొసీజర్ క్యారెక్టర్ డేటా టైప్ లో మార్చాలంటే. ఓకేనా? ఫర్ Yeah. ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ఆబ్జెక్ట్ నేమ్ SIN అనుకోండి. ఇక్కడ ఏం మార్చాలి మనం? br SIN. SIN గా మార్చాలి. ఓకేనా? Yeah. ఇక్కడ మనకి ఏంటంటే బిఆర్ అనేది ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? Okay. సో Okay. ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఏ ప్యాకేజ్ లో ఉంది మనకి జావాలో? ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ ప్యాకేజ్. దాంట్లో సంథింగ్ ఏదో ఉంది, జావా డాట్ ఐఓ లో ఉంది కాబట్టి స్టార్ అని పెట్టేసి సంథింగ్ స్పెసిఫిక్ గా ఉండిద్ది. బఫర్ రీడర్ కాబట్టి ఇన్పుట్ జావా డాట్ ఐఓ డాట్ బఫర్ రీడర్ అనే ప్యాకేజ్ లో ఉండిద్ది జనరల్ గా. Yeah. ఐఓ అండ్ బఫర్ రీడర్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఐఓ ప్యాకేజ్ అండ్ స్కానర్ క్లాసెస్. సో మెనీ things are there for getting the input output, but buffer reader is one kind of getting the input and providing the output. Okay, Okay. so the Okay. buffer reader and remaining input output classes also belongs to the IO class. Okay, Okay. in this Okay. one, so we have to add that package into the our class name. So import java dot io dot star. Okay na? And Okay. at runtime we will get the some error. Sometime we will get the error, some getting the input value or some getting the some transaction level or network level. We will get, there is a chance to get the runtime error. So what is the way to control the runtime errors? Throws. No, general exception handling is the option to avoid the runtime error. Okay na? Oh. Exception Okay. handling is the concept to avoid the runtime error. So in that one exception handling, there is a 3 ways to avoid the exceptions. So one way is the throws, another way is the throw and try catch. So at that level, we don't know which kind of exception are coming. So that's why we are giving to we are assigned the task to JVM. You have to take care about all kind of exceptions. So which kind of Okay. exception we are giving assigned to JVM? IO exceptions. If any input IO. output exceptions are came means you have to take care. Okay. ఓకే, ఈ ప్రోగ్రామ్ నోట్ Yeah. చేసుకొని ఈ ప్రోగ్రామ్ ని మీ సిస్టమ్ లో మీరు రన్ చేయండి. ఇది మీకు ఎట్లా మీకు అక్కడ ప్రింట్ స్క్రీన్ తీయటం కుదిరిద్దా? అది నేను హాఫ్ రాసేసుకున్నానండి ప్రోగ్రామ్. లేకపోతే నేను ఇప్పుడు చాట్ లో పెడతాను. యా యా. ఓకేనా? Yeah. దీన్నే మీరు ఇమీడియట్ గా మీ స్క్రీన్ షేర్ చేయండి నాకు.
ఓకేనా? నేను ఇది 1 మినిట్. చందు, ఆర్ యు దేర్? ఉన్నానండి. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? లేదండి, నేను యాక్చువల్గా విన్నాను కదా ఈ టాపిక్ అంతా, ఓకే సో జస్ట్ చూస్తాను ఏం చెప్తున్నా. ఓకే ఓకే. సింధు, మీ దాంట్లో వేరే ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేయండి. సింధు, ఆర్ యు హియర్ మీ? క్రియేట్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనపడుతుంది. ప్యాకేజ్ క్రియేట్ చేసి సర్వీస్ టు మీరు ఎస్ఆర్సి ఫర్ ఓకే org.sindhu.service3. ఏం జనరల్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వస్తే కిందకి రావాలి కదా, పైన ఉందేంటి ఇది? తెలియదండి. SINDHUSER. సర్వీస్ పెట్టాను, సర్వీసెస్ పెట్టలేదు. ఓకే, అదే చూస్తున్నాను నేను. వీకే చేంజ్ ముందు రీనేమ్ చేయండి దాన్ని. రీనేమ్ చేయండి. రీనేమ్ ఆప్షన్ లేదా? ఎక్కడ? చందు చెప్పండి. నిన్న క్లాస్ నేమ్ నువ్వు చేంజ్ చేసావు కదా, ఎట్లా? ఆప్షన్ ఏంటి అది? క్లాస్ నేమ్ దగ్గర డైరెక్ట్ గా చేంజ్ చేసేసిన తర్వాత ఎర్రర్ చూపిస్తుంది రెడ్ కలర్ లో. సో దాని మీద క్లిక్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ క్లాస్ నేమ్ దగ్గరికి వెళ్ళండి. ఓకే ఫైన్. ఏం లేదు, తిన్నాను. నేను ఇందాక అడిగింది, నేను అది ఎప్పుడు చేయలేదు అందుకని అడుగుతున్నా. అవునా? ఓకే ఫైన్. ఓకే, యాక్సెప్ట్ అన్ని డెమోస్ కదా, క్లాస్ నేమ్ చూడు. అక్కడ ప్లస్ యూజ్ చేయాలి. సిహెచ్ దగ్గర ప్లస్ పెట్టండి సింధు. సిహెచ్ ముందు. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి ఇది. ఒక్క సెకండ్. హలో, చేసారా? బఫర్ రీడర్ బిఆర్ ఒకటే హైలైట్ చేయండి. ఓకే, బఫర్ రీడర్ అంటే ఇప్పుడు ఏంటది? బిఆర్ అనేది ఏంటది? బిఆర్ అనేది ఆబ్జెక్ట్ నేమ్ అండి. బఫర్ రీడర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ నేమ్. ఓకేనా? యా. అంటే మనం ఇచ్చిన వాల్యూ అనేది బఫర్ రీడర్ బిఆర్ లోకి అసైన్ స్టోర్ అయిద్దా లేదా? ఫస్ట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిద్దా లేదా? యా వెళ్ళిద్దా అండి. సో ఫస్ట్ ఈజ్ రిసీవ్డ్ బై ద
br ఆబ్జెక్ట్ అండ్ మన కింద char ch is equal అది కిందకి రండి, కర్సర్ తీయండి అక్కడ. ఓకే, ch is equal to br డాట్ రీడ్. ఎందుకు రాస్తున్నాం అది? మన ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ ఆబ్జెక్ట్ లో ఉంది. ఆబ్జెక్ట్ అనేది స్ట్రింగ్ లో ఉండేది కాబట్టి, స్ట్రింగ్ క్లాస్ కాబట్టి, సో మనం దాన్ని క్యారెక్టర్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అది కన్వర్షన్ అది. ఓకేనా? నెక్స్ట్ మనం అదే స్ట్రింగ్ గా అనుకోండి, అక్కడ అది కామెంట్ లో పెట్టండి. ఆ లైన్ ని, ఆ 2 లైన్స్ కామెంట్ లో పెట్టండి. అక్కడ ఏం చేస్తారండి, మీరు ఆ 2 లైన్స్ సెలెక్ట్ చేయండి ఫస్ట్. అట్లా కాదు, కామెంట్ తీసేయని చెప్తాను. 2 లైన్స్ సెలెక్ట్ చేయండి ఫస్ట్. Ctrl+Shift+C. ఓకే, నెక్స్ట్ లైన్ క్లిక్ చేయండి. కామెంట్స్ అయినాయా లేదా? ఓకే, నెక్స్ట్ లైన్ క్లిక్ చేయండి. అక్కడ స్ట్రింగ్ ఎస్ క్యాపిటల్, స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఎస్ ఈజ్ స్పేస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు br డాట్ రీడ్ లైన్. రీడ్ లైన్ ఎల్ క్యాపిటల్. కింద అక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడు, మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెమీకోలన్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అక్కడ డబుల్ కోట్స్ లో యూ ఎంటర్డ్ స్టేట్మెంట్ ఈజ్ టైప్ చేయండి. అది ప్లస్ తర్వాత ఏంటి, మన స్ట్రింగ్ వేరియబుల్ ఎస్. రైట్. సేవ్ చేసి రన్ చేయండి ఒకసారి. ఎంటర్ క్యారెక్టర్. ఇప్పుడు స్ట్రింగ్ కాబట్టి మీరు సింధు అని టైప్ చేయండి, మొత్తం తీసుకునేది. వచ్చిందా రాలేదా? మళ్ళీ ఇంకోసారి రన్ చేయండి. అక్కడ 1 2 3 సింధు అని రాయండి. వచ్చిందా? మనం ఇచ్చింది ఏదైనా కానీ అట్లా తీసుకుంటుందా లేదా? అంటే మనకు ఇనిషియల్ గా మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ గా తీసుకుంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లైన్ నెంబర్ 15 తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఇంటిజర్ వాల్యూస్ లో మారుస్తున్నాము. ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ డాట్ పార్సింట్ ఇంటిజర్ ఐ క్యాపిటల్ ఇంటిజర్ డాట్ ఇంటిజర్ INTEGR ఇంటిజర్ డాట్ పార్సింట్ పార్సింట్ PARSE ఐ క్యాపిటల్ ఇంట్ ఆఫ్ అందుట్లో మన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఏంటండి, మనది స్ట్రింగ్ వేరియబుల్ ఎస్. తర్వాత సెమికోలన్ పెట్టండి. అంటే మన ఇచ్చిన ఏ వాల్యూ అయినా కానీ ఫస్ట్ స్ట్రింగ్ లో వెళ్ళిద్ది. ఆ స్ట్రింగ్ నుండి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డేటా టైప్ గా మార్చుకోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేసి సిస్ అవుట్ ఇచ్చి దాన్ని ప్రింట్ చేయండి. ఏమని పెట్టాలండి? యూ ఎంటర్డ్ వాల్యూ ఈజ్ అని ఇచ్చి అక్కడ మన ఇంటిజర్ వేరియబుల్ ఇవ్వండి. అక్కడ ఏంటి ఎస్సామంది? దేని వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నా?
ఓకే, సేవ్ చేసి రన్ చేయండి. ఎంటర్ క్యారెక్టర్. అక్కడ క్యారెక్టర్ కాకుండా 1 1 2 3 ఇవ్వండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, అంటే 1 2 3 అనేది కన్వర్ట్ అయిందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి రన్ చేసి సింధు అని ఇవ్వండి. ఎర్రర్ చూపించింది. ఎందుకనే? ఇంట్ వాల్యూ లేదు అని. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సింధు అని ప్రింట్ అయింది కదా, ఏంటంటే జస్ట్ మనకి కన్వీనియన్స్ కోసం ఫస్ట్ వాల్యూ స్ట్రింగ్ లోకి వెళ్తుందా లేదా తెలియడం కోసం నేను ఆ స్టేట్మెంట్ అట్లాగే డిలీట్ చేయనీయకుండా అట్లా ఉంచాను. ఓకేనా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫస్ట్ ది లైన్ నెంబర్ 15th ఆ స్టేట్మెంట్ ఉంది కదా, మన ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్ లో తీసుకుంటుందని చెప్తున్నా కదా, మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం అట్లా ఉంచాను. ఓకేనా? నెక్స్ట్ లైన్ నెంబర్ 17 తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. అక్కడ ఇప్పుడు మనం ఇంటిజర్ కి అయితేనేమో ఇంటిజర్ డాట్ పార్సెంట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఏం చేయాలి? దానికి ఒక మెథడ్ ఏంటంటే ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్ అని ఉంటుంది. ఓకేనా? ఫ్లోట్ n1 ఈజ్ ఈక్వల్ టు f క్యాపిటల్ ఫ్లోట్ S1 అండి? లేదు, ఈక్వల్ టు ఫ్లోట్ లో f క్యాపిటల్ ఫ్లోట్ ఓకే ఫ్లోట్ డాట్ పార్స్ ఫ్లోట్. ఇందాక ఏం చేసాం, ఇంటిజర్ డాట్ పార్స్ ఇంటి క్లిక్ చేసాం కదా, ఇప్పుడు అది క్లిక్ చేసుకుని హైలైట్ అవుతుంది కదా, సెలెక్ట్ చేసుకుని సరిపోయింది. ఎంటర్ క్లిక్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ వచ్చేసింది. మీరు ఎంటర్ క్లిక్ చేస్తే అది హైలైట్ ఉంది కదా, సెలెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఇంటిజర్ గా కానీ ఫ్లోట్ గా కానీ ఏదైనా కన్వర్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్ గా ఉంటుంది. ఆ స్ట్రింగ్ ని మనకు కావాల్సిన రిక్వైర్డ్ డేటా ఫార్మాట్ చేస్తాం. సో మనకు వచ్చిన స్ట్రింగ్ ఫస్ట్ దేంట్లోకి వెళ్ళి స్టోర్ అయింది? ఎస్ లోకి వెళ్ళి స్టోర్ అయింది. సో ఎస్ ని మనం ఇక్కడ యాడ్ చేసాం. ఓకేనా? సెమీకోలన్. నెక్స్ట్ దీనికి కూడా సిస్ అవుట్ రాసి ప్రింట్ చేయండి దాన్ని. అక్కడ ఎంటర్డ్ ఫ్లోట్ వాల్యూ కొద్ది మీకు కూడా క్లియర్ గా అర్థం కావడం కోసం ఉంటుంది స్టేట్మెంట్ కూడా, మనం ప్రింట్ అయ్యేది అదే కదా. ఓకే, సేవ్ చేసి రన్ చేయండి. వన్ 2 3 ఇవ్వండి, నెంబర్స్ ఇవ్వండి. సో ఇంటిజర్ దగ్గర ఏం ప్రింట్ అయింది? ఇంటిజర్ దగ్గర 1 2 3 అయిందండి. ఫ్లోట్ దగ్గర 1 2 3.0 పాయింట్ డిఫరెన్సెస్ తెలిసింది కదా ఇప్పుడు. యా ఓకే, మళ్ళీ లైన్ నెంబర్ 19 దగ్గర ఎంటర్ క్లిక్ చేసి డబుల్ కి రాయండి. డబుల్ n2 ఈజ్ ఈక్వల్ టు డబుల్ డి క్యాపిటల్ డబుల్ డాట్ పార్స్ డబుల్. అది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేయండి, ఆడ చాలు. ఓకే, దాంట్లో మనకు వచ్చిన ఎస్ బాగా గెయిన్ అయ్యారు మీరు. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాయండి. డబల్ కూడా 1 2 3.0 వచ్చిందండి. ఓకే అంతేలే, ఎట్లా ఉంటాయి ఒక కంపైలర్ బట్టి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ బైట్
బైట్ n3 ఈజ్ ఈక్వల్ టు బైట్ డాట్ పార్సెడ్ బైట్ రాయండి. అంటే డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్ మనం ఎట్లా రీడ్ చేయాలి, దేనికైనా కానీ బఫర్ రీడర్ కామనే కదా, ఏది ఇన్పుట్ రీడ్ చేయాలన్నా కూడా. యా అండి. BYTE బైట్. అక్కడ బి క్యాపిటల్ BYTE. అక్కడ ఏంటి ఎర్రర్ వచ్చింది చూడండి. N3. ఓకే. బయట మళ్ళీ 1 2 3 వచ్చిందండి. సపోజ్ మళ్ళీ రన్ చేసి 999 ఇవ్వండి. ఎర్రర్ వచ్చింది. ఇక్కడ బయటకు వచ్చింది ఎర్రర్. యా. జనరల్ గా బయట అంటే 8 బిట్స్ కదా, 888 ఇవ్వండి. ఓకే. ఓకే 555 ఇవ్వండి. ఎర్రర్ వస్తుందండి బయటలోకి. ఓకే. సో 1 2 3 దానికి ఎర్రర్ రాలే, మిగతా అన్నిటికీ ఎర్రర్ వస్తుంది అంతే కదా. యా అండి. సో ఇప్పుడు మీకు అర్థమైందా మన ఇన్పుట్ వాల్యూస్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మనం పాస్ చేయాలి ఏంటి అనేది? యా అర్థమైందండి. ఇప్పుడు ఏంటంటే మనం జావాలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనుకున్నప్పుడు మెనూ ఐటెంలో 100 or 2200 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇస్తాడు, కానీ మన ఫైనల్ తినేది ఐస్ క్రీమే కదా, ఏదైనా కానీ వెరైటీ. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇన్పుట్స్ వాల్యూస్ తీసుకోవడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫైనల్ గా మనం తీసుకునేది అంటే ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి, దాన్ని అవుట్పుట్ గా కన్వర్ట్ చేయాలి. అది ఇవన్నీ కాదు, ఏదైనా కానీ జావా కాన్సెప్ట్ కానీ, వెబ్ లాజిక్, వెబ్ సర్వీసెస్ కానీ, వేరే ఏదైనా కానీ, దర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు గెట్ ద సమ్ అంటే ఇన్పుట్ వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ మనం డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. అన్ని వేస్ మనం వాడతామని కదా ప్రాజెక్ట్ లో, మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి, మన అవసరాన్ని బట్టి మనం వాడుతూ ఉంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనము సైకిల్ ఉండేది, మనం చిన్నప్పుడు 10th క్లాస్ లోపల సైకిల్ ఉండేది కదండి. ఐ మీన్ ఎక్కువ లేడీస్ సైకిల్ చూస్తే ఫ్రంట్ ఒకటి బుట్టలు ఉండేది తెలుసా? అది ఎవ్రీ టైం మనం వాడతామా? మనం లేదండి. మన అవసరాన్ని బట్టి మనం వాడతాము. ఓకేనా? అట్ సేమ్ టైం బ్యాక్ సీట్ కూడా అట్లా మనం ఉండేది. కొన్ని రిక్వైర్డ్ థింగ్స్ ఉంటాయి, కంపల్సరీ థింగ్స్, అవి రెగ్యులర్ గా వాడతాం. అట్లాగే జావా కాన్సెప్ట్స్ కానీ, ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, నెక్స్ట్ అడ్వాన్స్ జావా కానీ, స్ప్రింగ్ కానీ, ఇవన్నీ మన డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అవి మనం యూజ్ చేయడం, అప్లికబిలిటీ తెలుసుకుంటాము. మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం వాటిని అప్లై చేస్తాం. ఓకేనా? ఇది బఫర్ రీడర్ అనేది వన్ కైండ్ ఆఫ్ గెటింగ్ ది ఇన్పుట్ అండ్ ప్రొవైడింగ్ ది అవుట్పుట్. వన్ మోర్ టూ to three types of input, getting the input and output types procedures are there. We will see in tomorrow. ఓకే, అంటే మన ఇన్పుట్ సెట్ గురించి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇట్లా ఏమన్నా?